జ్ఞానవంతురాలు. ఒకసారి మనం చదువుతామా మనం ఆ మాటలు? సామెతలు 14వ అధ్యాయం చూడండి. ఇవి చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు. ఎందుకంటే ఈ వివాహంకి లక్షల రూపాయలు పెట్టి వివాహం చేస్తున్నారు, ఎన్నో అరేంజ్మెంట్స్ చేస్తున్నారు, ఏవి పనిచేయవు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఇంట్లోనైనా చర్చిలోనైనా వివాహంకి సరి అయిన కౌన్సిల్ లేదు, కౌన్సిలింగ్ సెషన్స్ లేవు. ఏదో నెట్టేసిండు, బతికిండు అసలు బతికిండు అన్నట్టు వదిలేసినట్టున్నది. అట్లనే చేస్తున్నారు. అయ్యో, వివాహం ఎంత డేంజరస్ తెలుసా? దాన్ని కాపాడుకోవడం అనేది చాలా కష్టమైన పని. వివాహం చేసుకున్నంత సంబరం కాదు. ఓకేనా పాప ఆలివ్? వివాహం చేసుకోవడం చాలా సులభం, దాన్ని కాపాడుకోవడం అంత సులభమైన పని కాదు. కాబట్టి వివాహం చేసుకున్న వారు, చేసుకోవాలనుకుంటున్న వారు ఇసాక్ ఓకేనా? చాలా కష్టమైన పని. వినాలేది లేదు, కౌన్సిల్ లేదు. కాబట్టి మొన్న కూడా ఒక వివాహంకి పోయినా నేను ఒక 35 సంవత్సరాల తర్వాత తిరిగి మా స్నేహితులం అందరం నా స్నేహితుని కూతురు వివాహంకి కలుసుకుంటామంటే నేను అక్కడ పోతే అతను చెప్తా ఉన్నాడు, ఈ ఫోటోగ్రాఫర్స్ ఏం చేస్తారంట, 80% అడ్వాన్స్ తీసుకుంటారంట వివాహంకి ఏదైనా షూట్ చేస్తే. ఎందుకు తీసుకుంటారు అని అంటే ఏం చెప్పిండు ఆయన జవాబు అని అంటే ఏమంటుండే, అన్న 80% తీసుకోకపోతే మేమంతా ఎడిట్ చేసి ఆ ఆల్బమ్ ఇయ్యానికి 3-4 నెలలు పడుతుంది, అప్పటి వరకు వీళ్ళ డైవర్స్ కూడా అయిపోతుందనా అనుకొని ఏమంటుండ్రట, నువ్వు ఆమె దగ్గర తీసుకో అని పంపిస్తున్నారట. పైసలు నువ్వు ఆయన దగ్గర తీసుకోపో అని వీళ్ళు పంపిస్తున్నట, పైసలు వస్తలేమంట. అందు గురించి వీళ్ళు ఏం చేస్తున్నారంటే 80% అడ్వాన్స్ తీసుకుంటున్నట్ట, 20% వస్తే లేకపోతే లేదని. అట్లా అయిపోతున్నాయి వివాహాల సంగతులు. అండ్ ఇట్ ఈస్ ట్రూ. నేను ఇది అబద్ధం చెప్పట్లేదు, నిజం. అంత ఈజీ కాదు వివాహం కాపాడుతున్నట. దానికి కౌన్సిలింగ్ లేదు, టైం ఇస్తలేరు. ఇంట్లో కూడా అన్ని వివాహాలకి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు, కానీ అరే వివాహం ఎట్లా కాపాడుకోవాలన్న కౌన్సిలింగ్ లేదు, తక్కువైపోయింది. సో ఈ కౌన్సిలింగ్ ఎక్కువ జరగాలి. సో ఇల్లు కట్టుకోవాలంటే జ్ఞానం కావాలి. ఎలాగనైతే భార్య దొరికిన వానికి, లేదా భార్య ఇంగ్లీష్ బైబుల్లో కనుగొను వానికి అని ఉన్నది. కనుగొను వాని, హూసోఎవర్ ఫైండెత్ ఎ వైఫ్ ఫైండెత్ ఫేవర్ విత్ ద లార్డ్ ఫైండ్స్. అలాగనే జ్ఞానం కనుగొను వాడు కూడా ధన్యుడు, అతడు కూడా యెహోవా కటాక్షము పొందుతాడు. అంటే సేమ్ కృప, అనుగ్రహము పొందుతాడు. సేమ్ వర్డ్స్, ఫేవర్ అన్న వర్డ్ యూజ్ చేయబడ్డది అనమాట. సో మనము జ్ఞానంని పొందుకోవాలి. ఎవరు జ్ఞానము? యేసుక్రీస్తు ప్రభువే జ్ఞానం. అతడు దేవుని జ్ఞానమై ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు. 1 కొరింథీ ప్రకారం. సో మనకి చూసినట్టే, అంటే ఎవరైనా కావాలంటే రెఫరెన్స్ చదవచ్చు. 1 కొరింథియన్స్ 1:24 ఏదైనా చూడండి. మనకి దేవుని జ్ఞానం అంటాడు. క్రీస్తు పిలువబడ్డ వారికి క్రీస్తు దేవుని యొక్క శక్తియు, దేవుని యొక్క జ్ఞానం. సో బుద్ధి గలవాడు ఏం చేస్తాడు? తన ఇంటిని కట్టుకుంటాడు. బుద్ధి లేని వాడు ఏం చేస్తాడు? సామెతలో చెప్పినట్టు పెరుకేసుకుంటాడు. ఎవరు పెరుకుంటారంటే బుద్ధి లేని వాడు. జ్ఞానం, ఏ జ్ఞానం? యేసుక్రీస్తు ప్రభు